నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకున్నది. ఆపరేషన్ కగార్ 2 నిన్నటి నుంచి బస్తర్ మన బీజాపూర్ వసూర్ దగ్గర అటవీ ప్రాంతంలోకి బలగాలు వెంటనట్టుగా చెప్తున్నారు. దాదాపు 2000 మంది పైగా బలగాలు ఈ కర్రిగుట్టల ప్రాంతం ఏదైతే 260 స్క్వేర్ కిలోమీటర్లు ఉందో దాని చుట్టూతా బలగాలను మోహరించినట్టుగా చెప్తున్నారు. ఒకవైపు పౌర హక్కుల సంఘాలు చర్చలు జరపండి, పదే పదే మావోయిస్టు నాయకులు చర్చలు కోరుతున్నారు, చర్చలు జరపండి కోరుకుంటున్నా ప్రభుత్వం అయితే లొంగుబాటు లేదంటే ఎన్కౌంటర్ అన్న ధోరణిలోనే వెళ్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం విధించుకున్న గడువు ఉందో 2026 మార్చి 31, ఇంకా 40 రోజులు మాత్రమే ఉంది. ఏం జరగబోతుంది? ఇంకా కొద్దిమంది ముఖ్యమైన నాయకులతో పాటు కొన్ని దళాలు కర్రిగుట్టల ప్రాంతంలో ఉన్నట్టుగా శాటిలైట్లు, డ్రోన్ల ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఉన్నట్టుగా చెప్తున్నారు. భారీ ఎన్కౌంటర్లు జరుగుతాయా, భారీ లొంగుబాట్లు జరుగుతాయన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇదే అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు బాజీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు బాజీ గారు మనతో జాయిన్ అయ్యారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి, వారు కూడా జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, మీరు చూస్తారు దాదాపు 2 ఏళ్ళు అయిందనుకుంటా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి. రిపీటెడ్గా కేంద్ర ప్రభుత్వ అమిత్ షా గారు 2026 మార్చి ఆఖరికల్లా నక్సలిజం అన్నది లేకుండా చేస్తామని ఒక కంకణం కట్టుకున్న పరిస్థితి. గతంలో కొన్ని సందర్భాల్లో కొంత చర్చలు, ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి ఏపీలో జరిగినాయి. అలా మరికొన్ని చోట్ల కొంత చర్చలు జరిగినా చర్చలు ఎప్పుడూ సఫలం కాలేదు. తుడిచిపెట్టే ప్రయత్నం కూడా ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు జరగల. కానీ ఈసారి మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఒక ఉక్కు సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే దాదాపు 1000 మంది పైగా ఎన్కౌంటర్లో చనిపోయారు, 2000 మంది పైగా సరెండర్ అయిపోయారు. చాలా బలహీనపడింది. అతి కొద్ది మంది మాత్రం అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా కోఆర్డినేషన్ లేదు అని చెప్తున్నారు. ముఖ్యమైన నాయకులు మల్లోజు వేణుగోపాల్ గారి నాయకులు లొంగిపోయారు. వాళ్ళు కూడా పదే పదే మిగతా వాళ్ళని కూడా లొంగిపోవడం తప్ప మరొక మార్గం లేదు, సాయుధ పోరాటం ఇక సాధ్యం కాదు అని 2024 ఆగస్టులోనే ఒక నోట్ రాసుకున్నాం మేము. దాని ప్రకారమే నేను లొంగిపోయానన్నట్టుగా మల్లోజులు గారు నిన్న మొన్న హెచ్ఎంటీవీ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన కొద్దిసేపటి క్రితం. దాన్ని కూడా మేము ప్రసారం చేశాం. ఏంటి పరిస్థితి, ఏం జరగబోతుంది రామ్మోహన్ రావు గారు? శ్రీనివాసరావు గారు, మీకు అట్లా బాజీ గారికి, గఫూర్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ముఖ్యమైన దినోత్సవం ఏంటంటే సామాజిక న్యాయ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. మనం మాట్లాడుకుంటుంది కూడా అదే. ఇంకా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమానత్వం సాధించడం కోసం 2009 నుంచి ఇప్పటిదాకా 15 ఏళ్ళుగా జరుపుకుంటున్నాం. ఆ సంపద కేంద్రీకృతమైనప్పుడు, సంపద ఒకే దగ్గర చేరినప్పుడు పేదలు మరింత పేదలుగా, పెద్దలు మరింత పేదలుగా మారుతున్నప్పుడు ఇట్లాంటి విప్లవాలు, ఇట్లాంటివన్నీ వస్తాయి. నేను ఏమంటే వాళ్ళ మావోయిస్టు ఉద్యమం కొత్తగా నక్సల్ బరి పోరాటం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా విస్తరించిన క్రమం చూసుకుంటే వనాడు పీపుల్స్ వారు కావచ్చు, వాళ్ళు మావోయిస్ట్ కావచ్చు, దేశవ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ మారింది చర్చల తర్వాత. మీరు ఇంతకుముందు జ్ఞాపకం చేశారు కదా శ్రీనివాసరావు గారు, 2024 చర్చల తర్వాత. చర్చలకు ప్రాతిపదిక లేకపోతే ఎప్పుడు చర్చలు ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు నేను పట్టిందే లెక్క అంటే కుందేటికి 3 కాళ్ళు అంటే ఇద్దరు అంతే కదా. సమాజంలో పరిస్థితులు మారకుండా నక్సలిజానికి అంత ఉండదు ఎట్టి పరిస్థితి దేనికైనా సరే. నా ఉద్దేశం ఏంటంటే సామాజిక అసమానతలు పెరుగుతున్న క్రమం చూస్తున్నాం మనం. ఇవాళ సంపద మొత్తం 1% పెద్దల దగ్గర ఉంటే మిగతా 99% దగ్గర కేవలం 30% సంపద ఉంది. అందులో పెద్ద మళ్ళీ ఒక 10 మందిని చూసుకుంటే ఇట్లా చూసుకుంటే 50% పేదల దగ్గర కేవలం 5% సంపద మాత్రమే కేంద్రీకృతమైంది. అంటే దీనివల్ల ఆర్థిక అసమానతలు ఉన్నట్టే కదా లెక్క. అందుకే ఏమంటే మావోయిస్ట్ సిద్ధాంతం ఏంటంటే పద్ధతి తప్పు. నా ఉద్దేశం ఏంటంటే లక్ష్యం కరెక్ట్ కానీ మార్గం తప్పు. ఇది మతతత్వ తీవ్రవాదం కావచ్చు, లేకుంటే మావోయిస్ట్ తీవ్రవాదం కావచ్చు, గోపక్ష తీవ్రవాదం కావచ్చు, ఇవన్నీ కూడా వ్యక్తి నిర్మూలన ద్వారా రాజ్యాధికారం సాధిస్తామనేది మా కళ. మార్క్సిస్ట్ ఆలోచన ధోరణి విధానంలోనే రాజ్యరహిత సమాజం సాధ్యం కాదు కదా. రాజ్యం ఉన్నప్పుడు రాజ్యం అదొక రాజ్యం ఉండాలి, ఏదో ఒక వ్యవస్థ ఉండాలి కదా. వ్యవస్థ లేకుండా అరాచకం మీద ఉండాలి కదా. అంటే తుపాకీ కొట్టడం ద్వారా మేము రాజ్యాధికారాన్ని సాధిస్తామంటే అదే తుపాకీ కొట్టడం ద్వారా కూలగొట్టేవాడు ఉంటాడు కదా. చూస్తున్నాం ఎంతమంది పోయారు. ఇది బేసిక్ అర్థం చేసుకోకపోతే కష్టం అన్నట్టు. నేనేమంటున్నాను, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా రావాల్సిన దాన్ని, ప్రజాస్వామ్య విప్లవం రావాల్సిన దాన్ని వాళ్ళ మరి ఇట్లాంటిది చేస్తే ఎట్లా ఉంటది అనే సమస్య వస్తుంది. ఇంకోటి వామపక్ష తీవ్రవాదంతో పాటు మతతత్వ తీవ్రవాదం, అది పిచ్చివాడి చేతిలో రా ఇంకా. కానీ మెల్లమెల్లగా మొదట్లో సిద్ధాంతపరమైన
చర్చలు జరిగేవి, సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకునేది. వ్యక్తి నిర్మూలన కంటే వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నించిన మావోయిస్ట్ పార్టీ ఒకటి తుపాకీ గొట్టం ద్వారా విడిచిపెడితే మిగతా అవన్నీ బాగానే ఉండేది. కానీ తర్వాత పిల్లి మొక్కలు వేసి వ్యక్తిగత కష్టం తీసుకోవడానికి కదా భూస్వాములు గ్రామంలో భూస్వాములు చంపే క్రమంలో కూడా తమ గతంలో ఎవరు శత్రువులు వర్గ శత్రువు నిర్మూలన పేరు మీద వ్యక్తిగత శత్రువులు కూడా నాశనం చేసిన సందర్భం చూసినాం మనం. చాలా వెలితలు. నేను తెలంగాణలో ఆ ప్రాంతంలో జర్నలిస్ట్ గా తిరిగినవాడిని, నక్సలైట్ చూపిస్తే ఇంటర్వ్యూలకు పోయినవాడిని, ఇవన్నీ చేసిన వాడికి అని చెప్తున్న అనుభవంతో వెర్రితెరలు వేసింది. ఇవాళ ఏమైందంటే పూర్తిగా స్కాటిలకు మిగిలిపోయాం చెప్పారు అందరూ. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే మన ప్రభుత్వం తలుచుకుంటే ఎప్పుడు నేను ఏమంటుంటానంటే, మనం ఒకసారి హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం మీరు కూడా వచ్చారు, అది వారవరావు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఏమన్నారు, మీరు వ్యవస్థ తలుచుకుంటే రాజ్యం స్టేట్ పెద్దది, మీరు చిన్నది, మీరు విధానాన్ని వదిలిపెట్టండి, మీ లక్ష్యాలు మంచి ప్రజా జీవితంలో జనజీవన సంస్థలో కలిసి మన పోరాటం చేస్తే బాగుంటది, కానీ ఇది సాధ్యం కాదని చెప్తే కూడా వాళ్ళు అదే పద్ధతిలో పోయింది. మనం చూసాం. అంటే మావోయిస్టులకు మద్దతు ఇచ్చే పూర్తి మద్దతు ఇచ్చే వరవరరావు లాంటి వాడు జైల్లో ఉన్నారు ఆయన. అట్లాగే కొందరు పౌర హక్కుల సంఘాలు కానీ ఇవన్నీ కూడా దాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది అంటారు స్పష్టంగా. దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఇదే మార్గం సరి అయింది అనుకుంటున్నారు. నేను ఏమంటున్నాను, పౌర హక్కుల సంఘాలను కూడా 4 కేసులు ప్రశ్నించాను. బాలగోపాల్ గారు నేను కూడా చాలా ఎన్కౌంటర్ల కేసులో మాట్లాడుతుంటే నేను రిపోర్టర్ ఉన్నప్పుడు ప్రశ్నించాను. ఒరిజినల్ ఎన్కౌంటర్ కేసును కూడా మీరు ఫేక్ అని మీరు కథ చెప్తుంటే, అది జరిగితే 9 మన ఫేక్ ఎన్కౌంటర్లు కావచ్చు. ఒక్కడి సరే నిజాన్ని కూడా మీరు ఒప్పుకోకపోతే మీ మాటకు విలువెట్టి ఉంటది అని అడిగిన సందర్భం బాలగోపాల్ గారు. అట్లా ఇంటి పక్కనేమో ప్రతిది పోలీసులు గతనాడు కూడా అట్లాగే ఉంటుండే. గత చూసినాం కదా మనం. ఇప్పుడు పీక్ లెవెల్ కి వచ్చింది శ్రీనివాసరావు గారు, మాట చెప్పి ముగిస్తారు. పీక్ లెవెల్ కి ఎట్లా వచ్చిందంటే, వాళ్ళు మార్చి 31 తారీఖు నాడు తారీఖు నాటికి దేశంలో మావోయిస్టు అంతం చేస్తా అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఆర్థిక సమానత్వం సాధిస్తామని ఒక ఎందుకు పెట్టుకోలేదు, అలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలి కదా. ఆర్థిక సమానత్వం సాధిస్తాం, సామాజిక సమానత్వం ఇప్పటికీ 2 రాష్ట్ర పద్ధతి ఉంది, ఇప్పటికి సామాజిక సమానత్వం లేదు, రాజకీయ సమానత్వం అంతకంటే లేదు. రాజకీయాలు ఎవరుంటున్నా చూస్తున్నాం నేను కదా. గతంలో కింది స్థాయి నుంచి రాజకీయ నాయకులు పైకి వచ్చేవాళ్ళు, ఇవాళ కూడా సూట్ కేసులు మొత్తం డబ్బులు షికారు చూస్తున్నాం. మన మున్సిపల్ ఎన్నికలు చూస్తాం, రేపు వచ్చే ఎన్నికలు చూస్తాం. ఏదో ఎన్నికలైనా ఇదే జరుగుతుంది కదా. అంటే పార్లమెంట్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం సడలుతుంటే ప్రజలు కానీ ఎవరైనా ఏం చేస్తారు, ఇంకొద్దికి పోతారు కదా అంటున్నారు. 2 సారూప్యం చెప్పి ముగిస్తాను నేను. ఒకటేమో మత తీవ్రవాదాన్ని దీనికి పోల్చడానికి వీలేదు అంటున్నాను. అది పిచ్చివాడి చేతిలో. ఇక్కడ ఏమైతుందంటే మన పిల్లలే కదా, ఇప్పుడు మన పిల్లలు ఇవ్వడం మనం వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఏం చేస్తారు, చేతిలో ఉన్నది విసిరి కొడతారు. అంటే వాడినైతే బండకేసి చంపాం కదా మనం. అందుకని మన పిల్లల మీద మనం పోరాటం చేస్తామా, ఇది కరెక్టేనా కాదా ప్రభుత్వాలు ఆలోచించాలి. అంటే ప్రభుత్వాల మీద పోరాటం దాని కన్నా తల్లిదండ్రులు అయితే చంపం కదా. పిల్లలు కూడా కోపం వస్తే కళ్ళ చంపరు, జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నది. కానీ ఇక్కడ కూడా వీళ్ళు కూడా సమయంలో పాటించకపోతే ఏమైతే కష్టం అవుతుంది. మార్గం తప్పు, లక్ష్యం కరెక్ట్, మావోయిస్టు మార్గం తప్పు. మార్గాన్ని మార్చుకుంటే నక్సలైట్లు కనుక వీళ్ళు ఎవరైతే జనజీవన సంస్థ ఇంతకంటే అద్భుతాలు సృష్టించగలుగుతారు. పార్లమెంట్ ప్రజాస్వామ్యం ద్వారా ప్రపంచంలో సీతక్క మంచి ఉదాహరణ కదా మనకు. తెలంగాణ మంత్రి మన మంత్రిగా ఏమంటే అంటే సీతక్కను ఉదాహరణ తీసుకోండి అంటే ఆమె మీద విమర్శ చేసేవాళ్ళు, దాన్ని ఏం చేయలేదు, దుర్మార్గం గట్టి కూడా మాట్లాడేవాడున్నారు. తప్పనండి. ఆమె మంచి మార్గంలోకి వస్తే మీరు చెడు మార్గం అని మీరే అంటుంటే మీ మార్గం తప్పని రుజువు అవుతుంది కదా. ఇప్పుడు చచ్చిపోతున్నట్టుగా నేను ఒక ఈ త్యాగాలు వృధా పోరాదు, మీ త్యాగాలు వృధా పోరాదు అని నేను వాటి విజ్ఞప్తి చెప్తున్నా. జనజీవన సంస్థలు కలువమంటున్నా అని మీ లక్ష్యం తప్పు కాదు, మార్గం మాత్రమే తప్ప. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కిషోర్ పోరెడ్డి గారు, మీరు విన్నారు ఒక మంచి మాట రామ్మోహన్ రావు గారు చెప్పారు. అంటే మార్చి 31, 2026 లక్ష్యం